బజాజ్ కంపెనీ వాళ్ళు తమ 35 సిరీస్ లో అత్యంత చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్ ని మార్కెట్ లో తీసుకొచ్చారు. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడి ఛానల్ లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడి. మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ గా బజాజ్ కంపెనీ వాళ్ళు 35 సిరీస్ పేరుతో 3501 కానివ్వండి 3502 ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో అందుబాటులో తీసుకొచ్చారు. ఇప్పుడు 3503 అనే పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో తీసుకొచ్చారు అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫస్ట్ మన దీని యొక్క డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళ 35 సిరీస్ డిజైన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో సిమిలర్ డిజైన్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. కంప్లీట్ బాడీ వచ్చి మెటల్ బాడీతో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్రేకింగ్ పరంగా చూసుకున్నట్లయితే ముందు వెనక కూడా డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ తో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. లైటింగ్ పరంగా అయితే ఎల్ఈడి లైట్స్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ లో అయితే లభిస్తుంది అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 3.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే సర్టిఫైడ్ రేంజ్ వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది చూసుకున్నట్లయితే 151 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కూడా పిఎంఎస్ఎం మోటార్ని యూజ్ చేస్తున్నారు. దీంట్లో మీకు టాప్ స్పీడ్ వచ్చి 63 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక బ్యాటరీ ప్యాక్ ని మీరు ఛార్జ్ చేయడానికి 3 గంటల 25 నిమిషాల టైం అయితే పడుతుంది. ఇది 0 to 80% అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి హిల్ హోల్డ్ వంటి ఫీచర్ కూడా లభిస్తుంది. ఇక బూట్ స్పేస్ పరంగా ఇందులో 35 లీటర్ల బూట్ స్పేస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. స్కూటర్ ముందు భాగంలో మనకి ఎల్సిడి డిస్ప్లే అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇందులో మనకి టీఎఫ్టీ డిస్ప్లే లభించదు అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మనకి టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా ఈ స్కూటర్ మోడల్ అయితే లభించదు. ఒకసారి మన బజాజ్ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేసిన 35 సిరీస్ ప్రీవియస్ వేరియంట్స్ కి దీంట్లో ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, ఇంచుమించుగా అదే రేంజ్ అన్ని మోడల్స్ లో కూడా ఆఫర్ చేస్తున్నప్పుడు దీంట్లో ఏంటి ప్రత్యేకత అంటే, ఇంచుమించుగా దీని టాప్ వేరియంట్స్ లో కూడా ఇదే స్పెసిఫికేషన్స్ ఆఫర్ చేస్తున్నప్పుడు కంపెనీ వాళ్ళు దీన్ని ఎందుకు తగ్గించారంటే, ఫస్ట్ వచ్చి ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి టాప్ స్పీడ్ అనేది తక్కువ. 35 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్ యొక్క టాప్ స్పీడ్ వచ్చి 73 కిలోమీటర్లుగా ఉంటే ఈ 3503 వేరియంట్ వరకు మాత్రం దీని టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 63 కిలోమీటర్లు. 3501 3502కి 73 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. రెండో చూసుకున్నట్లయితే ప్రీవియస్ వేరియంట్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ వేరియంట్స్ ఏదైతే ఉన్నాయో వాటికి మనకి టీఎఫ్టీ డిస్ప్లేతో ఎలక్ట్రిక్ స్కూటర్ని ఆఫర్ చేసేవారు. బట్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో నార్మల్ ఎల్సిడి డిస్ప్లేతో ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి డిస్క్ బ్రేక్ కూడా లభించట్లేదు. బేసిక్ డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ తో మాత్రమే ఎలక్ట్రిక్ స్కూటర్ని ఆఫర్ చేస్తున్నారు. ఒకసారి మనం ఛార్జింగ్ టైం పరంగా గురించి మాట్లాడుకున్నా కూడా వీళ్ళ ప్రీవియస్ వేరియంట్ 3502 వేరియంట్ 0 to 80% ఛార్జ్ చేయడానికి 3 గంటల సమయం పడుతుంది. బట్ దీనికి కొంచెం ఎక్కువ టైం అయితే పడుతుంది అనమాట. ఇవి కొంచెం మైనర్ డిఫరెన్సెస్ తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మరింత తక్కువ ప్రైస్ గా బజాజ్ కంపెనీలో ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ చూసినట్లయితే 1,10,000 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో తీసుకొచ్చారు. బట్ ఇప్పుడు ఒక మేజర్ క్వశ్చన్ మీ అందరి మైండ్ లో ఉంటుంది, బజాజ్ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్న సర్టిఫైడ్ రేంజ్ మరి రియల్ రేంజ్ ఎంత ఉండొచ్చు అని. వీళ్ళు చెప్తుంది 3.5 కిలోవాట్ కెపాసిటీకి 151 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. మన సుమారుగా 1 కిలోవాట్ అవర్కి వీళ్ళు ఆఫర్ చేసిన పిఎంఎస్ఎం మోటార్ సుమారుగా బజాజ్ కంపెనీ వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ మోటార్ వచ్చి రేటెడ్ పవర్ 3.8 కిలోవాట్ రేటెడ్ పవర్ అయితే ఇస్తున్నారు. సో పీక్ పవర్ వచ్చి 4 కిలోవాట్ పైగా వీళ్ళ పీక్ పవర్ తో ఎలక్ట్రిక్ మోటార్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో దీన్ని మన మోటార్ కెపాసిటీని కన్సిడర్ చేసుకుంటే 1 కిలోవాట్ అవర్కి యావరేజ్గా ఒక 30 నుండి 35 కిలోమీటర్ల వరకు సో రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం 35 కిలోమీటర్ని కన్సిడర్ చేసుకుంటే కనుక ఒక 105 కిలోమీటర్లు ఒక 3 కిలోవాట్ కెపాసిటీ కన్సిడర్ చేస్తే ఇంకొక 1/2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కూడా ఉంటుంది. కాబట్టి సుమారుగా బజాజ్ సంబంధించిన 3503 వేరియంట్ కి ఒక 125 నుండి 130 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కి కంపెనీ వాళ్ళు ఇస్తున్న బ్యాటరీ ప్యాక్ వారంటీ 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్లు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే బజాజ్ 3503 ఎలక్ట్రిక్ స్కూటర్ ని బుక్ చేసుకోవాలంటే ముందుగా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చేతక్ వెబ్సైట్ లోకి వెళ్ళి 2000 రూపీస్ పే చేసి ప్రీ బుకింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇది బజాజ్ కంపెనీ వాళ్ళ 3503 ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ లొకేషన్ అయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడి లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంబీఎస్ తెలుగు ఛానల్, ఏ కనుక కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.